హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ నిరంజన్ చారి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో కూడా విద్యార్థుల యొక్క ఫార్మేటివ్ అసెస్మెంట్ టెస్టులు అంటే ఎఫ్ఏలు, అదేవిధంగా సమ్మేటివ్ అసెస్మెంట్ టెస్టులు అనగా ఎస్ఏలు రెండు కూడా మనము కండక్ట్ చేయడం జరుగుతుంది. కండక్ట్ చేయడం ద్వారా వచ్చినటువంటి విద్యార్థుల యొక్క రిజల్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము స్కూల్ ఎడ్యుకేషన్ సైట్లో ఆన్లైన్లో మనం నమోదు చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి మనం ఏ విధంగా ఎఫ్ఏల యొక్క ఎగ్జామ్ రిజల్ట్స్, అదేవిధంగా సమ్మేటివ్ అసెస్మెంట్ ఎస్ఏల యొక్క ఎగ్జామ్ రిజల్ట్స్ ఏ విధంగా మనము ఆన్లైన్లో ఎంట్రీ చేయాలో చిన్న వీడియో ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనికి గాను మీ దగ్గర ఉన్నటువంటి మీ మొబైల్ లేదా మీ పాఠశాల ట్యాబ్లో మన గూగుల్ లేదా గూగుల్ క్రోమ్ను ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి సెర్చ్ బార్లో అక్కడ schooledu.telangana.gov.in అనే వెబ్సైట్ను మనం ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ బార్లో సెర్చ్ చేయాలి. సెర్చ్ చేస్తే మనకి ఈ విధంగా స్క్రీన్ మీద ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఐఎస్ఎంఎస్ తెలంగాణ స్టేట్ పోర్టల్ అనేది మనకు ఫస్ట్ ట్యాబ్ను ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ ట్యాబ్ను మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు అప్పుడు ఈ విధంగా స్క్రీన్ మీద కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని మనకు సీఎం గారి ఫోటో, అదేవిధంగా మన డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ గారి యొక్క ఫోటో డిస్ప్లే కావడం జరుగుతుంది. అప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మనము కింద లాగిన్ అనే బటన్ ఉంది కదా, ఈ లాగిన్ అనే బటన్ మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు అప్పుడు 3 ట్యాబ్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఒకటి యూడెస్ లాగిన్కి సంబంధించిన ఒక ట్యాబు, తర్వాత సిసి లాగిన్ సంబంధించిన ఒక ట్యాబు, మరియు అదర్ లాగిన్ సంబంధించిన 3వ ట్యాబ్, 3 ట్యాబ్స్ కూడా ఓపెన్ కావడం జరిగింది. మనకు ఎఫ్ఏలు మరియు సమ్మేటివ్ అసెస్మెంట్లు, ఫార్మేటివ్లు మరియు సమ్మేటివ్ సంబంధించిన ఎగ్జామ్ రిజల్ట్స్ ఆన్లైన్లో ఎంట్రీ చేయాలి. కాబట్టి 2వ ట్యాబ్ అయితే సిసి లాగిన్ ఉందో ఆ సిసి లాగిన్ మనము క్లిక్ చేయాలి. సిసి లాగిన్ క్లిక్ చేస్తే మనకు అప్పుడు లాగిన్ డీటెయిల్స్ అని ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ కావడం జరుగుతుంది స్క్రీన్ మీద. అక్కడ మనకు యూజర్ నేమ్ ప్లేస్లో మీ పాఠశాల యొక్క డైస్ కోడ్ను, అదేవిధంగా పాస్వర్డ్ అనే ప్లేస్లో ఈ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన పాస్వర్డ్ను ఎంటర్ చేయాలి. అదేవిధంగా క్యాప్చర్ ఏదైతే ఉంటుందో ఆ క్యాప్చర్ని ఎంటర్ చేసి లాగిన్ అనే బటన్ను మనము క్లిక్ చేయాలి. మనకి ఇక్కడ ఒకవేళ పాస్వర్డ్ కనుక మర్చిపోతే పాస్వర్డ్ను ఫర్గెట్ పాస్వర్డ్ చేయడానికి మనకు స్కూల్ లాగిన్లో ఆప్షన్ లేదు. ఒకవేళ మనకు యూజర్ నేమ్ అయితే అన్నిటికీ కూడా డైస్ కోడే ఉంటుంది. పాస్వర్డ్ మర్చిపోతే మనకు ఎంఐఎస్ గారి యొక్క మన కన్సల్ట్ అయితే ఎంఆర్సి లాగిన్లో అంటే ఎంఈఓ గారి యొక్క లాగిన్లో మాత్రమే మనం రీసెట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాస్వర్డ్ కనుక మర్చిపోతే మీరు ఎంఐఎస్ గారికి సంప్రదించి ఫర్గెట్ పాస్వర్డ్ ద్వారా కొత్త పాస్వర్డ్ను సెట్ చేసుకోవచ్చు. తర్వాత యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ బటన్ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది స్క్రీన్ మీద. పైన చూస్తే మనకు 4 ట్యాబ్స్ ఉన్నాయి. హోమ్ అనేది ఒకటి, సిసి ఎంట్రీ ఒకటి, సిసి రిపోర్ట్స్ ఒకటి, లాగౌట్ ఒకటి. మనకు అక్కడ మనకు లాగిన్ అయ్యే దగ్గర మన పాఠశాల యొక్క పేరు కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. మనం ఎంట్రీ చేయాలి కాబట్టి 2వ ట్యాబ్ సిసి ఎంట్రీ అనే ట్యాబ్ ఉంది కదా, ఆ సిసి ఎంట్రీ ట్యాబ్ అనేది మనము క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు అక్కడ సిసి ఎంట్రీ అనే ట్యాబ్ క్లిక్ చేయగానే FA1 డిస్ప్లే కావడం జరిగింది. అంటే ప్రజెంట్ మనకి FA1 అయింది కాబట్టి FA1 మనకు డిస్ప్లే కావడం జరిగింది. తర్వాత మనకు FA2 పూర్తయిన తర్వాత మనకు FA2 కూడా వాళ్ళు ఎనేబుల్ చేస్తే FA2, అదేవిధంగా FA3, FA4, SA1, SA2 ఈ విధంగా 6 ట్యాబ్స్ కూడా ఓపెన్ కావడం జరుగుతుంది. మనకి ఏ మార్క్స్లో దానికి సంబంధించిన రిజల్ట్ యొక్క మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటే అది క్లిక్ చేస్తే మన విద్యార్థులు ఆ FA1 కానీ FA2 కానీ అవి డిస్ప్లే కావడం జరుగుతుంది. అక్కడ మార్కులు ఎంటర్ చేయాలి. మనకు ప్రజెంట్ FA1 మాత్రమే ఎనేబుల్ చేయడం జరిగింది కాబట్టి FA1 యొక్క రిజల్ట్స్ మనం ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత FA2 ఎనేబుల్ చేస్తే FA2 ఎంటర్ చేయడానికి అవకాశం ఉంటుంది. FA1 ఉంది కదా, FA1 ప్లేస్లో మనము మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా స్టూడెంట్ సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ ఎంట్రీ సర్వీస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మన యొక్క డిస్ట్రిక్ట్ నేము, మండల్ నేము, అదేవిధంగా స్కూల్ నేము, తర్వాత అకాడమిక్ ఇయర్, టైప్ ఆఫ్ ఎగ్జామ్ FA1, FA2, FA3, FA4, SA1, SA2 ఇట్లా అన్నీ కూడా డిస్ప్లే కావడం జరిగింది. నెక్స్ట్ క్లాస్ అనేది ఒకటి ఉంది. ఆ క్లాస్ అనే దగ్గర మనకు ఎరా మార్క్ క్లిక్ చేస్తే ఏ క్లాస్ మనం ఎంటర్ చేయాలనుకుంటే ఆ క్లాస్ 1st, 2nd, 3rd, 4th, 5th ప్రైమరీ సెక్షన్లో, అదేవిధంగా హై స్కూల్ అయితే 6th, 7th, 8th, 9th, 10th అవన్నీ కూడా ఏ క్లాస్ మార్క్స్ ఎంటర్ చేయాలనుకుంటే దాన్ని క్లిక్ చేసి ఇక్కడ గో బటన్ అనే ఉంది కదా, ఈ గో బటన్ అనే క్లిక్ చేయాలి. గో బటన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మొత్తం స్క్రీన్ మీద ఓపెన్ కావడం జరుగుతుంది. అప్పుడు మనకు ఆ తరగతిలో ఉన్న విద్యార్థులు అందరూ కూడా మనకు డిస్ప్లే కావడం జరుగుతుంది. అందరి యొక్క మార్కులు కూడా ఒకటేసారి ఎంటర్ చేస్తే మనకు ఒక్కోసారి నెట్ ప్రాబ్లం వల్ల అందరూ కూడా ఎంటర్ చేసిన తర్వాత కూడా ఎగిరిపోవడం జరుగుతుంది. కాబట్టి కనీసం ఒక 5 మంది విద్యార్థుల యొక్క మార్క్స్ మాత్రం ఎంటర్ చేసి మనం సేవ్ బటన్ క్లిక్ చేసుకుంటూ పోతే అవి ఆటోమేటిక్గా సేవ్ కావడం జరుగుతుంది. దాదాపు 25 మంది విద్యార్థులు ఉంటే 25 మంది కొట్టిన తర్వాత నెట్ ప్రాబ్లం కనుక సర్వర్ డౌన్ అయితే ఆటోమేటిక్గా అందరూ కూడా ఎగిరిపోతుంది, మళ్ళీ అందరికీ కొట్టాలి. కాబట్టి 5 మంది విద్యార్థులకి ఎంటర్ చేయగానే సేవ్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సేవ్ అవుతాయి అనమాట.
అప్పుడు మనం ఏం చేయాలి, మనకి ట్యాబ్స్ అన్నీ ఉన్నాయి కూడా, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు డిస్ప్లే కావడం జరుగుతుంది. ఆ విధంగా ఎంతమంది విద్యార్థులకు ఎంతమంది మనము మార్క్స్ ఎంటర్ చేసినాం అనేది కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇంకెంతమంది పెండింగ్ కూడా ఇక్కడ చూడడం అవకాశం ఉంటుంది. కింద వస్తే సెలెక్ట్ ఆల్ అని ఉంది. సెలెక్ట్ ఆల్ కొడితేనేమో అందరు స్టూడెంట్స్ ఒకటేసారి సెలెక్ట్ అయ్యి వారి యొక్క మార్క్ని ఎంటర్ చేయొచ్చు. అట్లా కాకుండా ఇండివిజువల్గా ఒక్కొక్క స్టూడెంట్స్ ఉంది కదా, ఆ స్టూడెంట్ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ను క్లిక్ చేసి ఆ మార్క్స్ని మనము ఎంటర్ చేయాలి. ఒక విద్యార్థి యొక్క బాక్స్ని క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. నంబర్ ఆఫ్ అటెండెన్స్ డేస్ అంటే మనకు ఆల్రెడీ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి. FA1 యొక్క మార్క్స్ అటెండెన్స్ ఎక్కడ నుంచి ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు, FA2 ఎంత వరకు, అట్లా మొత్తం అకాడమిక్ ఇయర్ సంబంధించిన మొత్తం మార్క్స్ కూడా ఈ FA1లో FAలది అదేవిధంగా SAలది రెండు కూడా అన్ని 4 FAలది 2 SAలకు సంబంధించిన మనకు అటెండెన్స్ ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు తీసుకోవాలనేది కూడా వాళ్ళు ఒకటి మనకు నోటీస్ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. మన డిస్క్రిప్షన్లో కూడా అది మనకు పిన్ చేయడం జరుగుతుంది, మీరు అక్కడ చూడవచ్చు. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ అటెండెన్స్ డేస్ అంటే FA1 మనకు June 12 నుంచి July 31 వరకు 39 డేస్ వర్కింగ్ 35 డేస్ వర్కింగ్ డేస్ అయింది కాబట్టి ఇక్కడ 35 డేస్ మనకు డిస్ప్లే కావడం జరిగింది. 39 ఉన్నాయి. ఆ 39లో ఈ స్టూడెంట్స్ ఎన్ని రోజులు అటెండ్ అయినా అంటే 35 డేస్ అటెండ్ అయిన ఎగ్జాంపుల్గా. అప్పుడు తర్వాత నెక్స్ట్ ఏముంది, ఫస్ట్ లాంగ్వేజ్ ఉంది. ఫస్ట్ లాంగ్వేజ్ ఇక్కడ మనకు కింద 6 మార్క్ ఉంది. ఫస్ట్ లాంగ్వేజ్ అంటే మనకు తెలుగు ఉంటుంది, హిందీ తెలుగు ఉంటుంది, కొందరికి ఉర్దూ వాళ్ళకి ఏమో రకరకాలుగా ఉంటాయి కాబట్టి కన్నడ మరాఠీ అవన్నీ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఆ 6 మార్క్ క్లిక్ చేస్తే మనం ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగుని సెలెక్ట్ చేసుకోవాలి. తెలుగుని సెలెక్ట్ చేసుకొని అక్కడ పక్కన మార్కులు ఉన్నాయి తెలుగులో ఎన్ని మార్కులు వస్తే అన్ని మార్కులు ఇక్కడ ఎంటర్ చేయాలి. ప్రైమరీ సెక్షన్లో అయితేనేమో 50 మార్కులకు ఉంటుంది ఫార్మేటివ్లు. అదేవిధంగా మనకు హై స్కూల్ లెవెల్లో 6th 7th 8th 9th 10th ఏమిటంటే 20 మార్కులకు వాళ్ళకు పెట్టడం జరుగుతుంది. ఆ 20 మార్కులకు 20 మార్కుల లోపలనే ఎంటర్ చేయాలి ఇక్కడ మార్క్స్. అదే ప్రైమరీ అయితేనే 50 మార్క్స్ వరకు మనకు కూడా ఎంటర్ చేసే అవకాశం ఉంటుంది. రెండోది సెకండ్ లాంగ్వేజ్ కూడా మళ్ళీ 6 మార్క్ క్లిక్ చేస్తే హిందీ రకరకాలుగా డిస్ప్లే కావడం జరుగుతుంది. లాంగ్వేజ్ కూడా మనకి హిందీ కాబట్టి హిందీ క్లిక్ చేసి హిందీ యొక్క మార్కులు కూడా ఎంటర్ చేయాలి. తర్వాత ఇంగ్లీషు, మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి. ఇవి హై స్కూల్ సంబంధించింది. అదేవిధంగా ప్రైమరీ స్కూల్ అయితే మనకు EVS ఉంటుంది, మ్యాథ్స్ ఇంగ్లీష్ ఉంటుంది. ఆటోమేటిక్గా ఇంగ్లీష్, EVS, మ్యాథ్స్ ఈ విధంగా ఉంటుంది. అవన్నీ కూడా మార్క్స్ మనము ఎంటర్ చేసి కింద మనకు సేవ్ అనే బటన్ ఉంటుంది. ఈ సేవ్ అండ్ ఎడిట్ ఉంది కదా, ఈ సేవ్ అనే బటన్ మనం క్లిక్ చేయాలి. నెక్స్ట్ పక్కకు ఉందేమో ఫైనల్ సబ్మిట్ అయిందంటే అందరు విద్యార్థులు అయిపోయిన తర్వాత మనం ఫైనల్ సబ్మిట్ చేస్తే ఆ క్లాస్ సంబంధించిన ఎంట్రీ కూడా కంప్లీట్ అయినట్టు లెక్క. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలని మనం సేవ్ అండ్ ఎడిట్ అని కొట్టేస్తే నెక్స్ట్ ఆ 5 కూడా సేవ్ కావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా 5 మంది మనం సేవ్ చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా సేవ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ మిగతా వాళ్ళ డిస్ప్లే కావడం జరుగుతుంది. అప్పుడు మిగతా స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసుకొని ఎంట్రీ చేయాలి. ఈ విధంగా ఎంట్రీ చేయాలి. ఇంకొకటి చూస్తే ఇప్పుడు ఏం చేస్తే మనకు సేవ్ అండ్ ఎడిట్ కొడితే డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఆ విద్యార్థులు 5 మంది విద్యార్థులు ఎవరైతే మనం ఎంట్రీ చేసినామో ఆ విద్యార్థులందరి యొక్క డేటా సక్సెస్ఫుల్లీ అని మనకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ చూస్తే CC రిపోర్ట్స్ అనేది ఉన్నది. CC రిపోర్ట్స్ ఏంటంటే క్లాస్ వైజ్ అది క్లిక్ చేయగానే 2 ట్యాబ్స్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఒక ట్యాబ్ ఏంటంటే క్లాస్ వైజ్ స్టూడెంట్ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇదేంటి అంటే ఇది క్లిక్ చేయగానే ఫస్ట్ ట్యాబ్ క్లిక్ చేయగానే మనం ఎంతమంది విద్యార్థులు అయితే మనము డేటా ఎంట్రీ చేసినామో ఆ విద్యార్థుల యొక్క మార్క్స్ అన్నీ కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఎంతమంది విద్యార్థులు ఎంట్రీ చేస్తే అంతమంది విద్యార్థుల యొక్క మనం ఎంట్రీ చేసిన మార్క్స్ అన్ని కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. అట్లా కాకుండా రెండవ ట్యాబ్ ఉంది కదా, రెండవ ట్యాబ్ ఏముంది, బ్లాంక్ ప్రొఫార్మా ఫర్ CCE డేటా ఎంట్రీ ఉంది. ఒకవేళ బ్లాంక్ ప్రొఫార్మా మనం ప్రింట్ తీసుకుంటే మొత్తం మన తరగతి వారీగా ప్రింట్లు వస్తాయి. అవి తరగతి వారీగా ప్రింట్లు తీసుకుంటే ఏ తరగతికి సంబంధించిన ఉపాధ్యాయునికి ఇచ్చేస్తే వాళ్ళు ఆ మార్క్స్ ఎంట్రీ చేసి ఆన్లైన్లో ఎంట్రీ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. అన్ని మనం వెరిఫై చేసేం కాకుండా ఒకటే షీట్లో బ్లాంక్ వచ్చేస్తుంది. ఆ విద్యార్థుల యొక్క పేరు ఉంటుంది, తరగతి ఉంటుంది, అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క నంబర్ ఉంటుంది, వాళ్ళ యొక్క అటెండెన్స్ మార్క్స్ ఏ రోజు అటెండ్ అయ్యారో వేసుకోవచ్చు. అదేవిధంగా ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్కులు వచ్చినా అవన్నీ ఎంట్రీ చేసుకొని ఈజీగా ఆన్లైన్ చేసుకోవడానికి బ్లాంక్ ప్రొఫార్మా కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ బ్లాంక్ ప్రొఫార్మా మనం ప్రింట్ తీసుకుంటే ఆల్రెడీ ఇందులో ఎంట్రీ చేస్తాం కాబట్టి రికార్డు కూడా పెట్టుకోవడానికి, పాఠశాలలో రికార్డు మెయింటైన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్లో మార్క్స్ ఎంట్రీ చేసేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా 2 ట్యాబ్స్ కూడా ఓపెన్ అవుతాయి. ఈ విధంగా ప్రతి ఒక్క విద్యార్థి యొక్క ఫార్మేటివ్ అసెస్మెంట్లోని 4 ఎగ్జామ్స్, ఫార్మేటివ్ 1, ఫార్మేటివ్ 2, ఫార్మేటివ్ 3, ఫార్మేటివ్ 4, అదేవిధంగా సమ్మేటివ్లో సమ్మేటివ్ 1, సమ్మేటివ్ ఈ విధంగా 6 ఎగ్జామ్స్ కూడా ఆ రిజల్ట్స్ రాగానే ఆన్లైన్లో ఈ విధంగా ఎంటర్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. ఈవెన్ ప్రభుత్వ పాఠశాల కావచ్చు, ప్రైవేట్ పాఠశాల 2 పాఠశాలలు కూడా ఆన్లైన్లో విద్యార్థి యొక్క పర్ఫార్మెన్స్ తప్పకుండా ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది.
కాబట్టి ఈ అంశం నచ్చిందా? లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.